ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందర కాండయందలి 57వ సర్గయందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు సముద్రాన్ని దాటి వెళ్లి జాంబవదంగదాదులను చేరుట అనే కథగా విందాం. వాయు వేగము వంటి వేగము గల హనుమంతుడు ఏమాత్రం అలసట లేనివాడై ఆకాశము అనే అపారమైన సముద్రాన్ని పెద్ద ఓడ సముద్రాన్ని దాటినట్లు దాటాడు. శుభమైన ఆ ఆకాశ సముద్రంలో చంద్రుడు అనే తెల్ల కలువ, సూర్యుడు అనే కారండవ పక్షి, పుణ్య శ్రవణ నక్షత్రములు అనే కలహంసలు, మేఘములు అనే పచ్చిక బేళ్ల వంటి నాచులు, పునర్వసువు అనే గొప్ప మీనము, కుజుడు అనే పెద్ద మొసలి, ఐరావతము అనే పెద్ద ద్వీపము, స్వాతి నక్షత్రము అనే హంస, గాలితెరలు అనే తరంగాలు, చంద్రకిరణములు అనే చల్లని ఉదకం, సర్ప యక్ష గంధర్వులు అనే వికసించిన పద్మాలు, నల్ల కలువలు ప్రకాశిస్తున్నాయి. హనుమంతుడు ఆకాశ వీధిలో ఎగురుతున్నప్పుడు అతడు ఆకాశమును మృంగివేస్తున్నట్లు, చంద్రుని ఒరయిచున్నట్లు, నక్షత్ర సూర్య మండలాదులతో కూడిన ఆకాశమును హరిస్తున్నట్లు కనబడింది. ఆ విధంగా హనుమంతుడు మేఘముల పంక్తులను లాగుతూ వెళ్ళాడు. ఆకాశంలో తెలుపు, ఎరుపు, నీలము, పసుపచ్చన, ముదిరిన ఎరుపు మొదలైన అనేక విధములైన రంగులతో పెద్ద మేఘాలు ప్రకాశించాయి. మాటి మాటికి మేఘములలో ప్రవేశిస్తూ బయటికి వస్తున్న హనుమంతుడు మేఘాల వెనుక మరుగున పడుతూ బయటికి వస్తున్నప్పుడు చంద్రుని వలె ప్రకాశించాడు. అనేక విధములైన దట్టమైన మేఘముల సమీపమున ఎగురుతున్న తెల్లని వస్త్రము ధరించిన అతడు ఆకాశమునందు ఒకప్పుడు కనబడుతూ మరొకప్పుడు కనబడకుండా ఉన్న దేహం కలవాడై చంద్రుడి వలె ఉన్నాడు. అతడు మేఘ సముదాయములను చీలుస్తూ మాటి మాటికి బయటికి వస్తూ గొప్ప శబ్దం వచ్చేటట్లు మహానాదం చేస్తూ ఉరుముల వంటి ధ్వని చేస్తూ ఆకాశంలో గరుత్మంతుని వలె ఎగిరాడు. రాక్షసులలో శ్రేష్ఠులైన వారిని చంపి తన పేరును చాటి లంకను వ్యాకులం చేసి రావణునకు మనోవ్యధ కలిగించి భయంకరమైన రాక్షస సైన్యాన్ని నశింపచేసి మరల సాగర మధ్యమమున ఎగురుతూ తిరిగి వస్తున్న పరాక్రమశాలి అయిన హనుమంతుడు మార్గ మధ్యమునందు మైనాక పర్వతమును స్నేహపూర్వకంగా స్పృశించి ధనుస్సు నారి విడిచిన నారాజ బాణం వలె మహావేగంతో వచ్చాడు. అతడు మేఘముతో సమానమైన మహాపర్వతమైన మహేంద్రగిరిని కొంచెము సమీపించి దాన్ని చూడగానే ధ్వని చేస్తూ ఆ గొప్ప ధ్వనితో 10 దిక్కులను కూడా అంతటా నింపివేశాడు. మిత్రులను చూడాలి అనే అత్యాసక్తితో ఆ ప్రదేశమును చేరిన హనుమంతుడు బిగ్గరగా అరచి తోకను తిప్పుడు కూడా చేశాడు. గరుత్మంతుడు సంచరించే ఆకాశ మార్గమునందు మహాధ్వని చేస్తున్న ఆ హనుమంతుని ధ్వనికి సూర్యమండల సహితమైన ఆకాశం బ్రద్దలైపోయినట్లయింది. ఉత్తర సముద్ర తీరమునందు పూర్వమే ఉన్న బలశాలులు సూర్యులు అయిన వానరులు వాయునందనుని చూడ్డానికై ఆతురతతో నిరీక్షిస్తున్నారు. ఆ వానరులకు అప్పుడు వాయువు చేత కదల్చబడుతున్న పెద్ద మేఘము యొక్క ధ్వని వలె హనుమంతుడు చేసిన ధ్వని అతని తొడల వేగము వినవచ్చింది. అంతవరకు సీత వార్త ఏదీ తెలియకపోవడం చేత దైన్యము చెందిన మనస్సులతో ఉన్న ఆ వానరులందరూ ఉరుముల వంటి హనుమంతుని ధ్వనిని విన్నారు. అన్ని ప్రదేశములలోనూ ఉన్న వానరులందరూ ధ్వని చేస్తున్న హనుమంతుని ఆ శబ్దం విని అతన్ని చూడాలి అనే ఔత్సుక్యముతో నిండి ఉన్నారు. వానరులలో శ్రేష్ఠుడైన జాంబవంతుడు ఆనందం చేత వికసించిన మనస్సుతో ఆ వానరులందరినీ పిలిచి హనుమంతుడు అన్ని విధముల చేతను కార్యాన్ని సఫలం చేసుకుని వస్తున్నాడు, ఇందుకు సందేహం లేదు. పని పూర్తి కాకపోతే ఇతని ధ్వని ఈ విధంగా ఉండదు కదా అని పలికాడు. మహాత్ముడైన ఆ హనుమంతుని బాహువుల వేగాన్ని, తొడల వేగాన్ని, ధ్వనిని విని వానరులు సంతోషించిన వారై ఆయా ప్రదేశముల నుండి గంతులు వేస్తూ ఎగిరారు. వారట్టు సంతోషిస్తూ హనుమంతుని చూడాలి అనే కోరికతో ఒక చెట్టు చివరి నుండి మరికొన్ని చెట్ల చివరి భాగములను, ఒక శిఖరం నుండి ఇతర శిఖరాలను ఎక్కారు. కొందరు సంతోషంతో వృక్షాగ్రముల మీద కొమ్మలు పట్టుకుని దృఢంగా నిలిచి చిన్న కొమ్మలను బట్టలు దులిపినట్లు దులిపివేశారు. హనుమంతుడు పర్వత గుహలో ప్రవేశించిన వాయువు ఏ విధంగా గర్జిస్తుందో అలా గర్జించాడు. దట్టమైన మేఘం వలె అతి శీఘ్రంగా వచ్చి కిందకి వాలుతున్న ఆ హనుమంతుడు చూసి వానరులంతా దోసిళ్లు పట్టి నిలిచారు. పిమ్మట పర్వతంతో సమానుడైన ఆ హనుమంతుడు మహావేగంతో వచ్చి చెట్లతో నిండిన ఆ మహేంద్ర పర్వత శిఖరంపై దిగాడు. అతడు సంతోషంతో ఉబ్బిపోతూ రెక్కలు తెక్కొట్టబడిన పర్వతం వల్లే ఆకాశం నుండి పర్వతంపై ఉన్న సుందరమైన సెలయేటిలో దిగాడు. వానర శ్రేష్ఠులందరూ చాలా సంతోషించిన మనస్సులతో మహాత్ముడైన ఆ హనుమంతుడి చుట్టూ చేరి అతన్ని సేవించారు.
ఈ విధంగా చుట్టూ చేరిన వాళ్ళందరూ గొప్ప సంతోషాన్ని పొందారు. వాళ్ళందరూ వికసించిన ముఖాలతో మూలములను ఫలములను కానుకలుగా తీసుకువచ్చి రోగం లేకుండా తిరిగి వచ్చిన వానర శ్రేష్ఠుడైన హనుమంతుని పూజించారు. హనుమంతుడు పూజ్యుడు వృద్ధులు అయిన జాంబవంతుడు మొదలైన వారికి యువరాజైన అంగదులకు నమస్కరించాడు. తన పరాక్రమం చూపిన పూజ్యుడైన ఆ హనుమంతుని జాంబవంతుడు అంగదుడు పూజించారు. ఇతరుల వానరులందరూ అనుగ్రహింప చేసుకున్నారు. అతనికి సంతోషం కలిగేటట్లు ప్రవర్తించారు. అప్పుడు అతడు సీతను చూశాను అని సంక్షిప్తంగా చెప్పాడు. హనుమంతుడు అంగదుడి హస్తంతో పట్టుకుని ఆ మహేంద్ర పర్వతంపై రమణీయమైన వన ప్రదేశంలో కూర్చున్నాడు. సంతోషభరితుడై వానర శ్రేష్ఠులతో అశోకవనంలో ఉన్న సీతను చూశాను. ఎట్టి దోషం లేనిది, ఒకే జడను ధరించి ఉన్నది అయిన ఆమెను భయంకరులైన రాక్షస స్త్రీలు రక్షిస్తున్నారు. చిన్న వయసులో ఉన్న ఆమె రాముని చూడ్డానికి తహతలాడిపోతోంది. జటాధారిణి అయి స్నానాది సంస్కారాలు లేకపోవడం చేత మలినురాలై కృషించి ఉన్న ఆమె ఉపవాసముల చేత అలసిపోయి ఉంది అని పలికాడు. హనుమంతుడు పలికిన గొప్ప అర్థం గల అమృతం వంటి చూశాను అనే మాట వినగానే ఆ వానరులందరూ సంతోషించారు. మహాబలవంతులైన వానరులలో కొందరు సింహనాదం చేశారు, కొందరు ధ్వని చేశారు, కొందరు గర్జించారు, కొందరు కిచకిచమని ధ్వని చేశారు, మరికొందరు ప్రతి గర్జనం చేశారు. కొందరు చాలా సంతోషించి తోకలు ఎత్తి అట్లు నిలువుగా ఉండునట్టు ఎత్తిన పొడవైన తోకలను జాడించారు. మరికొందరు వానరులు సంతోషంతో పర్వత శిఖరముల నుండి కిందికి దూకి ఏనుగుతో సమానుడైన ఆ హనుమంతుని స్పృశించారు. హనుమంతుని మాటలు విన్న పిమ్మట అంగదుడు సమస్తమైన వానర వీరుల మధ్య అతనితో, హనుమంతుడా, విస్తీర్ణుడైన సముద్రం దాటి మరల వచ్చావు. బలం చేత గాని పరాక్రమం చేత గాని నీకు సాటి ఎవ్వరూ లేరు. ఏమి నీ ప్రభుభక్తి, ఏమి నీ పరాక్రమం, ఏమి నీ ధైర్యం. మన అదృష్టం కొలది నీవు కీర్తిమంతురాలు రామభార్య అయిన ఆ దేవిని చూశావు. అదృష్టవశం చేత సీతా వియోగం వలన కలిగిన రాముని శోకం తొలగిపోతుంది అని పలికాడు. పిమ్మట వానరులందరూ చాలా సంతోషిస్తూ అంగదునికి, హనుమంతునికి, జాంబవంతునికి చుట్టూ శిలాతలంపై కూర్చున్నారు. ఆ వానర శ్రేష్ఠులందరూ సముద్రం దాటడం, లంకను, సీతను, రావణులు చూడడం మొదలైన విషయాలను వినగోరుతూ హనుమంతుని మాటలకి ఎదురు చూస్తూ అంజలి ఘటించి ఉన్నారు. వారందరూ చుట్టూ కూర్చుని సేవిస్తూ ఉండగా అంగదుడు స్వర్గలోకమునందు దేవతల చేత సేవింపబడుతున్న దేవేంద్రుడి వలె ప్రకాశించాడు. అప్పుడు కీర్తిమంతుడైన హనుమంతుడు, అంగదుడు సంతోషిస్తూ ఉన్నతమైన ఆ పర్వత పైభాగముపై కూర్చుని ఉండగా అది శోభతో ప్రజ్వలించింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 57వ సర్గయందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని హనుమంతుడు సముద్రము దాటి వెళ్లి జాంబవదంగదాదులను చేరుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 58వ సర్గయందలి గల 166 శ్లోకముల యొక్క సుదీర్ఘ సర్గయందు మొదటి భాగంగా 1వ శ్లోకం నుండి 87 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఒక భాగంగాను, 88వ శ్లోకం నుండి 166వ శ్లోకం వరకు 2వ భాగంగాను విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.